ఆధ్యాత్మికతకు పుట్టినిల్లైన తెలంగాణ మరోసారి తన చరిత్రను చాటుకుంది. కొయ్యలగూడెం అనే విలేజ్‌లో భూమిలో శివాలయం దొరకడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అసలు ఈ శివాలయం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ బయటపడ్డదనే వివరాల్లో మనం ఇక్కడ కొయ్యలగూడెం ఊర్లో విలేజ్‌లో ఉన్నాం. ఇదే టెంపుల్‌లో రామాలయంలో గూడా కొయ్యలగూడెం దగ్గర దొరికిన శివాలయాన్ని అయితే ఇక్కడ శివలింగాన్ని ఇక్కడే ఉంచి ప్రత్యేకమైన కూడా పూజలు కూడా చేశారు. అయితే ఈ శివాలయం యొక్క ప్రత్యేకత ఏముంది? ఇది ఎక్కడ ఎప్పుడు బయటపడ్డది అనేది ఇక్కడ పూజారిని గాని అట్లాగే ఉన్న గ్రామస్తులను కూడా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు కొయ్యలగూడెంలో ఇక్కడ ఒక పొలంలో జంగారెడ్డి అనే రైతు పొలంలో కూడా శివుని విగ్రహం అయితే దొరికిందని చెప్తున్నారు. అయితే ఈ విగ్రహం కూడా చాలా పురాతనమైందని కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు కానీ రామాలయ పూజారి కూడా చాలా పురాతనమైన విగ్రహం ఇదని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ విగ్రహం ఎట్లా దొరికింది? వీళ్ళకు మొట్టమొదటిగా పొలంలో విగ్రహం ఉందని శివుని యొక్క లింగం ఉందని ఏ విధంగా తెలిసిందనే విషయాలు కూడా గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. కొయ్యలగూడెం రామాలయం పూజారి వర్కల సత్యనారాయణ అన్నారు. సార్ చెప్పండి, మీ ఊర్లో శివాలయం దొరికిందన్నా కానీ అంటే మీకేమనిపించింది? చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే సోమవారం రోజు శివుడు మాకు దర్శనమిస్తున్నాడు అంటే నాకు ఇంకోటి ఏంటంటే తెల్లారుజామున నాకు కలవడది ఒక పెద్ద గోతుల్లో లింగం ఉన్నట్టుగా అక్కడ అందరూ పోయి పూజ చేసుకొని మళ్ళీ పైకి వస్తున్నట్టుగా నాకు కలవడది. ఈ కళ ఇట పడ్డది ఎందుకు పడదామా మనసు అనుకున్నా. ఇక నేను అనుకున్నా అది కళ ఇట పడకూడదు ఎందుకు అని అనుకున్నా. సరే అయిపోయింది. తెల్లారి 8 గంటలకు నాకు ఫోన్ చేసి మా చెప్పి ఇట్లా లింగం ఉన్నది ఇటు వచ్చింది వేసిపోయారు ఓలేసిపోయారు చూద్దామంటే సరే పోయి చూసినాం. మేము అందరు గ్రామస్తులు అందరూ కలిసి ఒక 100 మంది దాకా పోయినాం. పోయి అక్కడ చూసి అంతలేం సర్పంచ్ వాళ్ళందరూ వచ్చారు. ఇక అక్కడ ఏదో ఒక పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి గుమ్మడికాయలు కొట్టి మరి అట్ని ఆటోలు వేసుకొని తీసుకొని వస్తుంటే ఎంతో మంది ఆనందంతో ఇంటికి వాడకు వస్తుంటే నీళ్ళు పోసుకుంటూ అభిషేకాలు చేసుకుంటూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాము. ఇక్కడ కూడా మేము అనుకున్నాం అంటే నిన్న వరకు ఇక్కడనే పెట్టాలని మేము అనుకున్నాము. కొంతమంది ఇక్కడ శివాలయం కట్టించి పెడదాం అనుకున్నాం. అందరూ ఏంటి అనుకున్నా కానీ అంతా కూడా సాయంత్రం వరకు నెరవేరైపోయింది. ఎందుకంటే మాది అది అని పికిడిపురం వాళ్ళు వచ్చి చెప్పారు కదా మాది అనే వాకల్లా అయ్యో మాది అయితే మాకేం లేదు కదా అనుకున్నాం. అంతే ఇది సంగతి. అంటే మీకు ఒక అదృష్టం అయితే దక్కింది. శివునికి సోమవారం రోజు పూజ చేసుకునే అదృష్టం అంతే దక్కింది. ఒక్కరోజు పూజ చేసుకునే మాత్రం మాకు అదృష్టం కలిగింది. అది సోమవారం కావటము మా అదృష్టంగా భావిస్తున్నాం. అంటే జనరల్గా ఇట్లాంటి పురాతన విగ్రహాలు కానీ భూమిలోంచి బయటపడ్డప్పుడు మీరు ఫస్ట్ ఎట్లాంటి పూజలు చేస్తారు? పూజలు మామూలుగా ఏముంటే అభిషేకం చేస్తాము. ఇక ఏదో మామూలుగా ఆగమ శాస్త్ర ప్రకారంగా ఉండగా మామూలు పూజలే చేసి, ఎందుకంటే ప్రతిష్టాపన చేసే పూజలు వేరుంటాయి, మామూలుగా చేసే పూజలు వేరుంటాయి. కాబట్టి ఏదో మామూలుగానే అభిషేకం చేసి విభూతితోటి బొట్టు పెట్టి మంచిగా కొబ్బరి కొట్టి పూలదాడులు వేసి అది చేసుకొని వచ్చినాం. మనతో మాట్లాడిన గ్రామస్తులు కూడా ఉన్నారు. చెప్పండి, మీ ఊర్లో శివాలయం సంబంధించిన శివుని విగ్రహం కూడా దొరికింది కదా, మీకు ఎట్లా తెలిసింది? చాలా మంచిగా అనిపించింది. ఎట్లా అంటే శివలింగం మనకు వచ్చిందంటే ఆయన కూడా పూజ చేస్తే చాలా మంచిది కదా అనే సంతోషంగానే ఉన్నాము. ఇంకా మరి సంతోషంగా ఉంటే మళ్ళీ వాళ్ళదని వచ్చారు కదా, మరి దానికి మనం ఏం చేస్తామో చేయలేం కదా. మీ ఊర్లో మళ్ళీ ఇట్లాంటి శివాలయం కట్టడానికి మీరు ఏమైనా గ్రామస్తులు ఏమైనా ఆలోచిస్తున్నారు? ఇంక ఈ గుడిని పునర్నిర్మాణం చేద్దామని అంటుర్రు. ఇక అప్పుడు స్థాపిస్తారు. ఇక ఏంటంటే అటువంటి అవకాశం. పొద్దున మీ ఊర్లో శివుని విగ్రహం దొరికింది, సాయంత్రం వరకు అది మీ ఊరిది కాదు పక్క ఊరోళ్ళదని చెప్పారు. మీరు కూడా వాళ్ళకి ఇవ్వాలని ఒప్పుకున్నారు కదా, చెప్పండి ఏమనుకుంటారు మీరు? మాది అని మేము అనుకున్నాం. అయితే వేరే వాళ్ళు వచ్చి వేరే ఊరు వాళ్ళు వచ్చి మాది శివుని విగ్రహం మా ఊళ్ళో అయితే దొంగలు ఎత్తుకెళ్ళి ఇక్కడ వేశారు, మాది విగ్రహ ప్రతిష్టాపన మేము చేసుకోవాలి, మేము మాది అని కావాలని వాళ్ళు అడుగుతున్నారు. అయితే ఇప్పుడు కావాలని మీరు అంటున్నారు, మరి మీదే అని మాకు కూడా ఎట్లా రుజువు? వేరే వాళ్ళు కూడా తర్వాత మళ్ళీ వచ్చి మాదే అంటారు, ఎట్లా మరి? ఇంకో వేరే వాళ్ళు కూడా వచ్చి మాదే దేవుడు అని అడుగుతారు. అదే విషయం మేము మీ గ్రామస్తులందరూ కలిసి వచ్చి దానికి మాకు ఒక మెమోరంలా ఇస్తే మాదే అని మీరు ఒక సంతకం పెడితే మాకు ఒక ఉంటుంది కదా అని ఒక ఆలోచనతో మేము ఉన్నాం. కానీ మాకు వచ్చింది కదా సోమవారం పూట శివుడు వచ్చింది కాబట్టి మాకు రామాలయమే ఉంది ఇప్పటి వరకు. కొయ్యలగూడెంలో శివాలయం లేదు. అచ్చా గ్రామ పంచాయతీ వేరే అయినప్పుడు శివాలయం ఉండే మార్కండే కూడా అది ఎల్లంబాయికి వెళ్ళింది, గ్రామ పంచాయతీ డివైడ్ అవ్వడం వల్ల ఇప్పుడు మాకు సపరేట్గా శివాలయం లేదు. రామాలయం కూడా పునర్నిర్మాణం చేద్దామని అనుకుంటున్నాం. అదేవిధంగా శివుని కూడా రెండో ఒక దగ్గర పెడదామని ఆలోచన మీద ఉన్నాం. ఆ సంకల్పంగానే దొరికిందని మేము భావిస్తున్నాము శివుడు సోమవారం పూట. కానీ ఇక మరి విధి నిర్ణయం ఏమవుతుందో తెలియదు. మరి వాళ్ళు వచ్చి మా దేవుడు అని వాళ్ళు అంటున్నారు,
వేరే గ్రామస్తులు ఇవి చూడాలి. మరి దైవ నిర్ణయం ఎలా జరుగుతుందో తెలియదు. కొయ్యలగూడెంలో పురాతన శివలింగం ఏదైతే దొరికిందో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి చౌటుప్పల్ మండల ప్రెసిడెంట్ అశోక్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీ ఊర్లో పురాతన శివలింగం కూడా బయటపడడం తెలిసింది, అంటే ఏంటి అసలు వివరాలు ఏంటి, అది ఎక్కడి నుంచి బయటపడింది, ఎవరి పొలంలో దొరికింది? అది అయితే జంగారెడ్డి వాళ్ళ పొలంలో దొరికింది. అయితే అక్కడ కంపెనీలు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి రోజు వెళ్ళేటువంటి వాళ్ళు చూసి మాకు తెలియజేయడం జరిగింది. తద్వారా మా గ్రామస్తులు అందరం కూడా అక్కడికి వెళ్ళి ఈ శివలింగాన్ని పరిశీలన చేసి మా దేవాలయంలో ఉన్నటువంటి పంతులు, మా గ్రామ పెద్దలు అందరం కలిసి మేము అక్కడికి పోవడం జరిగింది. ఆ యొక్క లింగాన్ని చూసి ఇది మేము మళ్ళీ మా రామాలయం కూడా మాది పునర్నిర్మాణం ఉంది. సరే, లింగం అనేది సోమవారం రోజు మాకు దర్శనం ఇవ్వడం మాకు కూడా అదృష్టంగా భావించి దాన్ని అంగరంగ వైభవంగా ఊరేగింపులో ద్వారా తీసుకొచ్చి మా యొక్క సీతారామచంద్ర స్వామి దేవాలయంలో నిలపడం జరిగింది. అయితే తదనంతరం మాకు సాయంత్రం వేళలో ఈ మాధ్యమాల ద్వారా వెళ్ళి పిగ్లీపురం అనే గ్రామం నుంచి వెళ్ళి మాకు ఫోన్ రావడం జరిగింది. ఆ గ్రామస్తులు ఫోన్ చేసి, సార్ మాది ఇట్లా మా దగ్గర ఉన్నటువంటి శివలింగం అవపడట్లేదు, మీ దగ్గర నుంచి ఉన్నటువంటి శివలింగం మాదే అనిపిస్తుంది సార్, మేము వస్తామని అంటే రండి చూడండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సాయంత్రం వేళ వారందరూ కూడా ఆ గ్రామస్తులు రావడం జరిగింది. సార్ ఇది మా దగ్గర ఉన్నటువంటి శివలింగమే అని చెప్పేసి, వాళ్ళు పురాతనమైనది, మేము దేవాలయం నిర్మిద్దామని చెప్పేసి అక్కడ ఒక హనుమాన్ టెంపుల్ని కట్టడం జరిగింది. తదనంతరం మేము కూడా శివాలయం కట్టాలనే ఉద్దేశంలో ఆ శివునికి ఎప్పుడు కూడా అభిషేకం చేస్తూ దీపధూప నైవేద్యాలు చేస్తుంటాము. మరి ఎవరు ఈ యొక్క చెడు పనిని తలపెట్టారనే ఉద్దేశంలో వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. మరి ఏమైనా మేము కూడా సంబంధిత అధికారులకు, పోలీస్ స్టేషన్ వారికి, సిఐ గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఒక శివలింగాన్ని తీసుకొచ్చి ధ్వంసం చేసి, ఆ యొక్క దేవాలయం ధ్వంసం చేసి తీసుకొచ్చి ఇక్కడ వేశారనే దాని మీద మేము కూడా ఆలోచన చేసి ఒకసారి మనం కూడా చెప్తే బాగుంటుందని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కూడా మనం వారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ యొక్క విధి విధానంలోనే సరే సాయంత్రం వేళ వాళ్ళందరూ రావడం జరిగింది కాబట్టి గ్రామస్తులు కూడా మేమందరం కూడా మాట్లాడుకొని అసలు ఇవాళ మేము ఆ నిర్ణయం ఏంటంటే మా గ్రామస్తులు అందరం కలిసి అసలు ఆ శివాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో మా వాళ్ళు, మా పెద్దలు, మా పంతులు అందరూ కూడా అనుండే. సో దాని మీద ఇవాళ కూర్చునేది ఉండే. అయితే నిన్న సాయంత్రం జరిగినటువంటి విషయంలో సరే మాది అని చెప్పేసి కొందరు గ్రామస్తులు రావడం వల్ల సరే మీది అయితే వచ్చి తీసుకెళ్ళండి, దాంట్లో తప్పేం లేదని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క ఆనవాళ్ళు, ఆ శివలింగంలో ఉన్నటువంటి ప్లేస్ని, ఆ యొక్క గుడి ఆవరణను వాళ్ళందరూ కూడా ఫోటోల ద్వారా మాకు చూపించడం జరిగింది. సరే ఓకే అండి, మీరు బుధవారం మీరు ఇవ్వడానికి ఒప్పుకుంటున్నారా మీ గ్రామస్తులందరూ కలిసి? ఒక దగ్గర నుంచి వెళ్ళి తీసుకొచ్చి ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన వాళ్ళని కనుక్కోమని చెప్పిన ఫస్ట్ అయితే నేను. ఎందుకంటే దేవాలయాలు ఈ మధ్యన మనం చూస్తున్నాం, దేవాలయాలని నిర్వీర్యం చేసే దాంట్లో కొంతమంది వ్యక్తులు దాంట్లో ప్రోద్బలానికి పాల్పడుతున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళని అణిచివేయాలనే దాని మీద మనం కూడా ఏంటంటే అందరికీ సహాయ సహకారాలు అందించే దాంట్లో మనం ఉన్నాం. కాబట్టి వారిది అన్నప్పుడు మాది అని చెప్పేసి మేము అనలేము. సరే ఎవరు ద్వారా వచ్చినా మా గ్రామానికి వచ్చింది కాబట్టి ఆ శివయ్యకు మేము కూడా పూజ చేసే దాంట్లో ఉండాలనే ఉద్దేశంతో మా పెద్దల సహాయ సహకారాలతో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మేము ఇక్కడ మా రామాలయంలో నిలుపుకొని వారికి అభిషేకం చేయడం కూడా జరిగింది. ఇవి మీరు చూస్తున్నారు ప్రత్యక్షంగా స్వామివారిని ఒక దగ్గర పెట్టి ఆయనకు ధూపంతో పాటుగా నివేదన కూడా జరిగింది. అవన్నీ మీరు కూడా ప్రత్యక్షంగా చూస్తున్నారు. కాబట్టి మేము మా గ్రామం ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమం చేసినా గ్రామస్తులు అందరూ కూడా పాల్పంచుకొని, అంటే దైవ కార్యక్రమంలో అందరూ కూడా పాల్పంచుకొని మంచి భక్తి శ్రద్ధలతో చేసేటువంటి గ్రామం మాది. అందుకనే మేము దేనికైనా ముందు భాగంగా ఆలోచన చేసి వారిది అన్నారు కాబట్టి వాళ్ళన్నీ ప్రత్యక్షంగా చూపెట్టారు కాబట్టి మనం ఇవ్వడానికి సిద్ధపడ్డాం. అంటే మీ గ్రామస్తులకు కూడా ఒక అదృష్టం జరిగింది, శివునికి అభిషేకం చేసుకోవడం, ఇట్లాంటి పూజలు చేసుకోవడానికి. అది నిజం. ఎందుకంటే నిన్న జరిగినటువంటి పరిణామంలో మీరు తెలుసుకున్నట్లయితే గ్రామం నుంచి డప్పుల ద్వారా తీసుకురావడం, అందరూ కూడా కాలనీ వాసులు అందరూ కూడా వారి యొక్క వాడల్లోకి వచ్చినప్పుడు ఆ శివయ్యకు జలాభిషేకం చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా శివయ్యనైతే మేమైతే తీసుకురాగలిగినాం. ఈ యొక్క మాకైతే చాలా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే అనుకోని పరిణామాల ద్వారా నిన్న సోమవారం కావడం, శివయ్య దర్శనం కావడం, శివయ్యని మేము అందరం కూడా తీసుకురావడం కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ
మాది అనేది ఒకటి తెలిసే వరకల్లా మేమందరం కూడా కొంచెం నిరుత్సాహపడాల్సి వచ్చినది. సరే ఏది ఏమైనా వారు ఎక్కడి నుంచి వాళ్ళు కూడా ఎంతో పురాతనమై ఉంటుంది కాబట్టి సరే ఆ గ్రామస్తులకు మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. అంటే మీరు పురాతన శాఖ వాళ్ళకి కూడా ఏమైనా ఇన్ఫార్మ్ చేశారా? వాళ్ళు ఏమైనా వచ్చి చెక్ అక్కడ దాకా అయితే మనకేం రాలేదు. మేమైతే పోలీసు వాళ్ళకు మాత్రమే మనం సమాచారం ఇవ్వగలిగినాం. ఎందుకంటే ఇది ఎక్కడైనా దేవాలయాన్ని ధ్వంసం చేసి ఇక్కడ తీసుకొచ్చారా లేదా ఇంకేమైనా చర్యలు పాల్పడ్డారా అనేది ఆ కోణంలో తెలుసుకోమని చెప్పడం జరిగింది. అదే మెట్టు పరిసర ప్రాంతాలు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిఐ గారు కూడా మాకు ఉదయం కాల్ చేయడం జరిగింది. మరి శివలింగం ఉన్నటువంటి గ్రామస్తులు అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు కూడా మాకు కాల్ చేయడం జరిగింది. చేసినప్పుడు మేము తప్పనిసరిగా మీకు సహాయ సహకారాలు అందిస్తాం. కానీ ఇది తీసుకురావడానికి ఈ ధ్వంసం చేయడానికి ఎవరైనా పాల్పడ్డారా అనేది మీరు తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళ మీద మేము ఒక ఆంక్ష పెట్టినాం. ఆ ఆంక్ష ద్వారా మేము తెలుసుకుంటామని చెప్పేసి ఆ గ్రామస్తులు అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అక్కడ ఉన్నటువంటి సిఐ గారు కూడా చెప్పడం జరిగింది. సో తద్వారా మాకేం ఇబ్బంది ఏం లేదు. శివయ్యకు పూజలు జరగాలనే దాంట్లోనే మేమందరం కూడా కోరుకుంటాం. కొయ్యలగూడెంలో దొరికిన శివాలయం ఒక్కరోజు పూజలు చేసుకునే అదృష్టం మాకు ఆ శివుడు భగవంతుడు మాకు కల్పించారని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. మేమైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మా ఊర్లో ఒక శివుడు స్వయంభూగా భూమిలోంచి వెలిచాడని మేము ఆనందపడ్డాం. కానీ పక్క గ్రామస్తులు కూడా అది శివుని విగ్రహం మాదని చెప్పడంతో ఎక్కడైనా సరే దేవుని పూజించుకోవచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ ఊరు నుంచి ఇక్కడికి ఎవరైతే దుండగులు తీసుకొచ్చారో ఎవరు తీసుకొచ్చారో తెలియదు, వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నా. అట్లాగే శివాలయాన్ని కూడా ఆ గ్రామస్తులకు ఇవ్వడానికి అయితే ఈ గ్రామస్తులు అయితే ఒప్పుకోవడం జరిగింది. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, కొయ్యలగూడెం. కొయ్యలగూడెంలో దొరికిన శివలింగం ఏదైతే ఉందో అది పిగ్లిపూర్ గ్రామానికి సంబంధించిన పురాతన విగ్రహము. అయితే ఇక్కడ ఉన్న ఒక టెంపుల్ను రెనోవేషన్లో భాగంగా అక్కడ నుంచి గుడి కట్టే సమయంలో అక్కడ నుంచి తీసి వేరే దేవాదాయ శాఖకు సంబంధించిన ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ వాళ్ళు టెంపరీగా ప్రతిష్ఠించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న వెంచర్కి సంబంధించిన రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ వెంచర్ చేసిన సమయంలో కూడా ఆలయానికి సంబంధించిన కొంత స్థలాన్ని కూడా విడిచిపెట్టడం జరిగింది. దాంతోపాటుగా కొంత కమర్షియల్ ప్లేస్ కూడా విడిచిపెట్టడం జరిగింది. మ్యాప్లో అయితే కమర్షియల్ ప్లేసు అట్లాగే దేవాలయం సంబంధించిన స్థలానికి సపరేట్గా మ్యాప్లో చూపించడం జరిగింది. తీరా చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా ఇక్కడ ఉన్న వెంచర్ మొత్తం ప్లాట్లుగా చేసి అక్కడ పూర్తిగా దేవాలయ స్థలం లేకుండా పూర్తిగా కమర్షియల్గా చేసి ప్లాట్లు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఉన్న పురాతన శివలింగం ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి కొయ్యలగూడెంలో కూడా వేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అక్కడ శివలింగం ఏదైతే ఉందో అక్కడ ప్రతిష్ఠించి దేవాలయాన్ని కట్టడానికి ప్లేస్ వదిలిపెట్టేది ఎక్కడ ఉందో అక్కడ మనం ఉన్నాం. ఇప్పుడు మనం అక్కడ ఆ స్థలం ఏదైతే ఉందో అక్కడే చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మొత్తం పూర్తిగా ఇక్కడ పిగ్లిపూర్లో రియల్ ఎస్టేట్ పూర్తిగా డెవలప్ అయింది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్కు ఓఆర్ఆర్ రావడం అట్లాగే చాలా హైదరాబాద్ కూడా డెవలప్ కావడంతో చుట్టుపక్కల ప్రాంతాలు కూడా రియల్ ఎస్టేట్కు పూర్తిగా అడ్డాగా మారిపోయింది. ఇక్కడ ఉన్న చాలా మంది కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడే శివలింగాన్ని కూడా టెంపరీగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్లేస్లోంచే శివలింగాలు కూడా తీసుకెళ్ళి అక్కడ కొయ్యలగూడెంలో వేస్తున్నారని కూడా స్థానికులు చెప్తున్నారు. పూర్తిగా ఇక్కడ ఎవరైతే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ స్వలాభం కోసమే, వాళ్ళ డబ్బు సంపాదించే కోసము రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళే కూడా ఇక్కడ నుంచి ఈ శివలింగాన్ని తీసుకెళ్ళి అక్కడ కొయ్యలగూడెంలో కూడా పారేసినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి కూడా ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసు అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎక్కడి నుంచి శివలింగాన్ని అక్కడ కొయ్యలగూడెంలో వేసినట్టుగా వీళ్ళకి ఎట్లా తెలిసిందని కూడా తెలుసుకోమని అన్న. చెప్పండి, ఇక్కడ మీరు శివాలయం కడదాం అనుకున్నారు, శివలింగాన్ని కూడా అక్కడ టెంపుల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కదా, ఇది ఇక్కడ నుంచి కూడా కొయ్యలగూడెంలో వాళ్ళు దొరికిందని చెప్పి వాళ్ళైతే కొయ్యలగూడెంలో అయితే గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే మా ఊర్లో ఒక శివలింగం స్వయంగా భూమి నుంచి వచ్చింది అని చెప్పేసి పవిత్రంగా భావించి వాళ్ళు ఒక రోజు మొత్తం కూడా జలాభిషేకాలు పూజలు చేసి కూడా పవిత్రంగా చూసుకున్నారు. అట్లాగే మేము కూడా మా ఊర్లో కూడా ఒక శివాలయాన్ని నిర్మిస్తామని చెప్పేసి కూడా అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా అందరు చెప్పారు. మేము వెళ్ళి కూడా అక్కడ మాట్లాడితే ఇది ఒక మాకు అదృష్టంగా భావిస్తామని చెప్పారు. తీరా మొత్తం ఈ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మీ ఊరు వాళ్ళు కూడా వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ మీకు దొరికిన శివలింగం మాది, మా ఊరు నుంచే తీసుకెళ్ళని చెప్పడంతో వాళ్ళు చాలా బాధపడ్డారు. అసలు ఇక్కడ ఉన్న శివలింగాన్ని ఇక్కడ మీరు ఎందుకు పెట్టారు, ఇక్కడ నుంచి వాళ్ళు ఎవరు తీసుకెళ్లారు? ఇరుకూరు విలేజ్లో సార్ ఇంత ముందుకు ఒక 30 ఏళ్ళ క్రితం అక్కడ పెట్టారు సార్. మాది ఆంజనేయుల గుడి ఉండే, గుడి ముందర శివుడు విగ్రహం ఉండే. అయితే గుడి చిన్నగా ఉందని అంత చిన్న గుడి అని అంతా తీసేసారు.
ప్రజెంట్ ఇంతకుముందు మాజీ సర్పంచ్ వాళ్ళు అప్పుడు అంతా తీసేసి కొత్త గుడి కట్టినప్పుడు ఆ లింగం అక్కడ ప్లేస్ సరిపోతలేదని ఇక్కడ కమర్షియల్ జాగా ఉంది ప్లస్ గుడి జాగా ఉంది పార్క్ జాగా ఉందని ఇక్కడ కడదాం శివాలయం మంచిగా కట్టుకుందామని తీసుకొచ్చి ఇక్కడ వేశారు. ఇక్కడ వేసి కూడా 3-4 ఏళ్ళు కావస్తుంది సార్. ఇక్కడ వేసి సోమవారం శుక్రవారం ఇక్కడ వచ్చిన పిగిల్పూర్ విలేజ్ వాళ్ళు కాలనీ వాళ్ళు భక్తులు వచ్చి కూడా ఇక్కడ పూజ చేయించుకుంటారు. అయితే ప్రజెంట్ నిన్న సండే నాడు నైటు ఇక్కడ ఒక ముసలామె డెడ్ అయిన ఉండే. ఆ రోజు నైటు పోయినట్టుంది. సోమవారం నాడు మేము చందాలు వసూలు చేస్తాం. ఇంటికి 100 రూపాయల లెక్క చందాలు వసూలు చేస్తుంటే మా అబ్బాయి ఒక ఆయన యాదవ్స్ వైస్ ప్రెసిడెంట్ శంకర్ అంట ఆయన చూసి ఇక్కడ లింగం లేదని ఈయన చెప్పిండు. ఈయన చెప్తే ఈయన నాకు చెప్పిండు. నేను చెప్తే మా ఊరి పెద్ద మనిషి గ్రామ పంచాయతీ సర్పంచ్ కోట ప్రభాకర్ రెడ్డికి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. అరే నాకు తెలియదురా అన్నాడు. మరి ఏంటంటే ఈయన అంతా గ్రూప్లో పెట్టేసాడు. గ్రూప్లో పెడితే ఈ గ్రూప్లో ఉన్న వ్యక్తి ఈ ఇల్లు ఆయన ఈ ఇల్లు ఉంది కదా సార్ ఇక్కడ ఈయన కోయలోడంలో ఫంక్షన్కి వెళ్ళిండు. ఈయన గ్రూప్లో పెట్టినప్పుడు అదేమైందంటే వైరల్ ఈ దేవుడు మా దేవుడు ఎక్కడ పోయిండని దూలాడుతుంటే అక్కడ తెలిసింది కదా జాతర చేసేది. అరే ఈ దేవుడు మా దేవుడు అని ఆయన మాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మన దేవుడు ఇక్కడ ఉండు ఈడేసిపోయారంట అని చెప్పిండు సార్. చెప్పగానే మేము వెళ్తే అది మాకు ఇక్కడ పడేసిపోయారు, చెత్తలో పడేసారు. మేము తెచ్చి ఈరోజు పూజలతో మంచిగా గుమ్మడికాయలతో పూజలతో మంచిగా తీసుకొచ్చి రామాలయంలో గుడిలో పెట్టినామని వాళ్ళు చెప్పారు. సరే మీదైతే మీకు ఇష్టంలే కానీ మేము కూడా పోలీస్ కంప్లైంట్ పెట్టి మేము తెచ్చుకున్నాం. మీరు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేసుకొని మా దగ్గర రండి, రేపు మంగళవారం ఆగండి, బుధవారం నాడు వచ్చి తీసుకెళ్ళండి మీ దేవుడు మీరు అని చెప్పారు సార్. అంటే ఇదంతా ఎవరు చేశారు అన్నట్టు? ఇదంతా అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసం చేశారని చెప్పలేకపోతున్నాం సార్. దానికి పోలీసు వాళ్ళు సహకారంతో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎంతవరకు చేస్తారో ఎఫ్ఐఆర్ చేసాము. మామూలుగా అయితే రియల్ ఎస్టేట్ వాళ్ళే చేసినట్టు అర్థమవుతుంది సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ప్లాట్ కొంచెం ఏదో డబుల్ అట్లా చేసుకొని ఏదో మమ్మల్ని ఈ దేవాదాయ కమిటీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఏదో చేస్తారు సార్. అంటే ఇదంతా ఈ ప్లేస్ అంతా దేవాలయం సంబంధించిన ప్లేస్ లేకపోతే ప్రైవేట్ వాళ్ళు? కమర్షియల్ ఉంది, పార్క్ జాగా ఉంది సార్. ఎంచాలనే పార్క్ జాగా అని వదిలిపెట్టారు సార్. కమర్షియల్ ఉంది, ఇది గుడి జాగా ఉంది. కనీసం ఒక 1000 గదాలు ఉండాలి ఈడ మనం 200-300 కట్టుకుందామని ఈడ పెట్టినాము. అంతలో ఈడ ప్లాట్ ఉందని అప్పుడు ఒక సంవత్సరం కింద వచ్చిండు, గడబడి చేసిండు, లేదని చెప్తే వెళ్ళిపోయిండు. మరి ఆయన లేపిండా ఊరోళ్ళు సహకారమా ఏంది అర్థమవుతుంది సార్. ఇది అంటే మా దాంట్లో కూడా చెప్పలేము, మా వల్ల మేము బయట వల్ల తెలియదు సార్. అంటే మీరు కంప్లైంట్ ఇచ్చారా? ఏమని చెప్పారు పోలీస్ వాళ్ళు? ఏం చెప్పారు? అసలు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం లేదు సార్, మా దేవుడు మాకు కావాలి, మేము మంచిగా ఇక్కడనే కట్టుకుంటామని చెప్పినాం. సరే మీ దేవుడు మేము కూడా అక్కడ కాల్ చేసాం, మీ దేవుడే కాబట్టి మీకు ఇచ్చేస్తామని వాళ్ళు చెప్పారు. సిఐ సారు అక్కడ ఉన్న సర్పంచ్ చేస్తే కోయలోడ సర్పంచ్ చేస్తే సరే వాళ్ళ దేవుడే కదా తీసుకెళ్ళండి అని చెప్పిండు సార్. అంతవరకు చెప్పండి. మీకు ఫస్ట్ మీకే ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, వచ్చినప్పుడు అంటే మీరు ఏం చేశారు? ఎవరెవరికి చెప్పారు మీరు? ఇప్పుడు మొదటగా మేము ఇక్కడ ఊరి గ్రామస్తులం, మేము ఊర్లో చావు అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండే నాకు చెప్పడం జరిగిన చేత నేను ఏం చేసిన గ్రూప్లో వీడియో తీసి గ్రూప్లో అప్లోడ్ చేయడం జరిగింది. అప్లోడ్ చేసిన తర్వాత వైరల్ అయితే మా ఊరు అబ్బాయి వచ్చేసి కోయిలగూడెం గ్రామంలో వాళ్ళ బొమ్మడిది ఉంటాడు, ఆయన కూడా మాజీ ప్రజాప్రతినిధి అంట. మాకు మా విలేజ్లో కూడా ఈ విధంగా చేయడం జరిగింది. శివలింగం జరిగింది, అభిషేకాలు చేస్తే మరి ఒకసారి వీడియోలు పెట్టమని మాకు అడగడం జరిగింది. దాంతోపాటు మాకు వీడియోలు పెట్టి చూస్తే ఆ వీడియోలు ఈ వీడియోలు ఒకే తిరిగి ఉన్నాయి. మాకు చాలా సంతోషంగా అనిపించింది. వాస్తవానికి దేవుడు వేయండి అని కొంచెం బాధలో ఉండి కూడా ఏంది ఇట్లా అయిపోయింది పరిస్థితి, ఏంది ఊర్లో ఇంత ప్రాచీనమైన ప్రాముఖ్యతమైన శివలింగాన్ని ఇట్లా దొంగలు ఇంత పట్టపగలు ఈ విధమైన ఊరి నడిబొడ్డులో ఉన్నప్పుడు కూడా ఎత్తుకపోవడం అనేది చాలా విడ్డూరంగా అనిపించింది. మాకు చాలా బాధ అనిపించింది. అంతలోనే ఆ దేవుడు మాకు కరుణించి జాడ వెతకడం తెలిసింది మాకు. ఎన్ని సంవత్సరాల పురాతన శివాలయం ఇది? ఎన్ని సంవత్సరాల నుంచి ఆ గుళ్ళు ప్రతిష్ఠ జరిగింది? ఇది దాదాపు 100 సంవత్సరాల నుంచి ఆంజనేయ స్వామి గుడిలో ఉండే. రెనోవేషన్లో భాగంగా మాజీ గ్రామ సర్పంచ్ వాళ్ళు, వాళ్ళ దేవాదాయ కమిటీ పాత వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ టెంపుల్ జాగా ఉన్నది, ఇక్కడ సంరక్షిస్తే మళ్ళీ ఇంకీడ ఒక జాగాని కట్టవచ్చు, ఇక్కడ గుడిని ప్రతిష్ఠించవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే మీకు ఎవరిపైన అనుమానం ఉందా? ఎవరు తీశారు ఏంటి అనేది కూడా? ఇక్కడ మెయిన్ ఈ ప్లాట్ ఓనర్ వచ్చేసి క్రిస్టియన్స్ అని మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసింది. సరే ఎవరైనా సరే కానీ భక్తుల మనోభావాలతో ఆడుకోవడం, ఇట్లాంటి రియల్ ఎస్టేట్ మాఫియా దుశ్చర్యాన్ని తీవ్రంగా ఖండించాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకుంటారు. కేవలం డబ్బుల కోసం, డబ్బుల ఆశ కోసం ఇట్లాంటి దేవుణ్ణి కూడా మాయం చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనుకోవచ్చు? చాలా దుర్మార్గమైన చర్య. ఇట్లాంటి చర్యను ఎవరు చేసినా కూడా, ఎవరు కానీ ఎటువంటి ఎంత పెద్ద ప్రతినిధులు ఉన్నా ఎవరున్నా కూడా దీన్ని ఖచ్చితంగా ఖండించి మన ధర్మాన్ని, ఇట్లాంటి పురాతనమైన శివలింగాన్ని, ఇట్లాంటి దేవాలయాలను మనం సంరక్షించుకొని మన భవిష్యత్తుకు పునాదులు వేసేంత గుళ్ళు కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించి దీని మీద ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాల్సిందిగా కోరుకుంటున్నాం. అయితే మీరు పోలీస్ కేసు కూడా పెట్టారని చెప్తున్నారు కదా, పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు? అంటే ఎన్ని రోజులలో, అంటే ఎఫ్ఐఆర్ ఇట్లా బుక్ అయిందా, లేకుంటే వాళ్ళు ఎన్ని రోజులలో ఎంక్వైరీ చెప్తాం? డైరెక్ట్ దొరికింది కదా సార్, దొరికింది. పొద్దున ఎస్ఐ సార్ వచ్చాడు, సిఐ సార్ వచ్చారు,
సిఐ సారు కోయిలోడం సర్పంచ్తో మాట్లాడిండంట. వాళ్ళ దేవుడే అని మాకు కూడా కన్ఫర్మ్ అయిపోయింది. వాళ్ళని కూడా తీసుకెళ్ళండి. కాకపోతే దాంతోపాటు ఏమైనా వస్తువులు ఇట్లా పోయినాయని మా మీద ఏదైనా రేపటికి ఏమైనా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు ఒకటి కంప్లైంట్ ఇచ్చి మాది వచ్చి తీసుకెళ్ళండి. మేము కూడా పోలీస్ సహకారంతో తెచ్చిస్తాను సిఐ సార్ మాకు. రేపు ఈరోజు మంగళవారం కోయిలోడం పోలు ఇయ్యనన్నారట దేవుణ్ణి. రేపు బుధవారం రోజు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పింది సార్. అంటే ఈ మధ్యలో కూడా చాలా గుళ్ళ మీద కూడా అట్లాగే హిందువుల మీద కూడా చాలా దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ మీ ఊర్లో కూడా ఒక శివలింగాన్ని కూడా మాయం చేసి ఎక్కడో చాలా దాదాపు మీకు ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో కూడా పడేసిన సంఘటన కూడా జరిగింది సార్. అలాంటిది మీ మీడియా తరపున అందరికీ పెద్ద వాళ్ళందరికీ పోవాలి. ఈ పోలీసు వాళ్ళు దీన్ని కఠినంగా శిక్షించాలి. ఎవరైతే లోపల వాళ్ళందరూ బయటికి రావాలి సార్. అంతే. అయితే ఇక్కడ ఏవైతే శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకున్నారో ఇక్కడే గుడి కట్టాలనుకున్నారు, కేవలం రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు అట్లాగే వాళ్ళ స్వలాభం కోసం కూడా ఒక దేవుని కూడా తీసుకెళ్ళి వేరే ప్రదేశంలో కూడా పడేయడం జరిగింది. అట్లాగే ఇక్కడ కేవలం రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళే ఇదంతా చేశారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే పోలీసులు కూడా త్వరితగతిన విచారణ జరిపించి ఎవరైతే దేవాలయానికి సంబంధించిన భూమిని ఆక్రమించారో అట్లాగే శివలింగాన్ని కూడా ఇక్కడ నుంచి తీసేసిన పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కూడా త్వరితగతిన కూడా విచారణ చేసి దోషులను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా పిగ్లిపూర్ గ్రామస్తులు అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, పిగ్లిపూర్ గ్రామం. సార్ మేము ఒకటే మా లింగాన్ని మాకు ఇవ్వాలి. దీని మీద అయితే రియల్ ఎస్టేట్ మాఫియా కనుబడింది. ఊరోళ్ళకు సమాధానం చెప్పి నాకు ప్లాటు విగ్రహం ఇక్కడ పెట్టొద్దు, ఇక్కడిని తీసుకుపోయి వేరే తను పెట్టుకో అని ఆ లెక్కలు పెట్టి చెప్తే మనం తీసుకుపోయి ఎక్కడ పెడతాం. ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మా శివుని మా ఊరికి అప్పగిస్తే మాకు చాలా సంతోషం. టెంపుల్ ఇక్కడ కట్టాలని మీరు నిర్ణయించుకున్న ఖచ్చితంగా 100%. ఇక్కడనే కడతాం. నా పేరు జంగయ్య అండి. నేను మాజీ వార్డు సభ్యులము పిగ్లిపురం మాది. అయితే గత 4 సంవత్సరాల క్రితము హనుమాన్ టెంపుల్, మా పాత టెంపుల్ ఉంటే ఊరోళ్ళంతా మేము అప్పుడు మా భార్య గ్రామ పంచాయతీ మెంబర్ ఉండే లక్ష్మారెడ్డి, రాధాలక్ష్మిరెడ్డి అని సర్పంచ్ ఉండే. తర్వాత మా కమిటీ సభ్యులు ఏదైతే ఉండే అప్పుడే ఒక కమిటీ వేసుకొని టెంపుల్ కడదామని ఊర్లో చిన్న పెద్ద అంతా సహకారంతో టెంపుల్ స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసే క్రమంలో పాత టెంపుల్ ఉంటే పాత టెంపుల్ హనుమాన్ కాళ్ళ దగ్గర ఈ విగ్రహం ఉండే. అయితే ఈ విగ్రహం హనుమాన్ కాళ్ళ దగ్గర ఉండొద్దని పంతులు గారు వాళ్ళు చెప్తే అది తీసుకొచ్చి ఈ టెంపుల్ జాగాను వేరే వాళ్ళు ఆక్రమిస్తారని చెప్పేసి ఇక్కడ పెట్టామండి. పెట్టడం జరిగింది. టెంపుల్ కూడా కడదాం అనుకున్నాం. సరే ఈలోపు ఆ టెంపుల్ కట్టే వరకు కొంచెం టైం అయిపోయింది. సరే ఇది కూడా రేకులు వేద్దామని ఆలోచనలు ఉంటే సర్పంచ్ ఏమన్నారంటే లక్ష్మారెడ్డి సర్పంచ్ పడుతుండే రేకులు వేసి అట్నే మర్చిపోతాము గుడి కడదామని అంటే అప్పటికి పీరియడ్ అయిపోయింది, మా టైం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక ఏమైపోయింది ఇట్నే ఉండే. ఇక సరే మా పదవి అయిపోయినాక 2 సంవత్సరాలు అయిపోయింది. కొత్త యంగ్ పిల్లలు కమిటీలో సభ్యులై వాళ్ళు 2 ఏళ్ళు చేసారు. దాని తర్వాత ఇప్పుడు నూతన కమిటీ వచ్చింది. వర్ధమైలే అని చెప్పేసి సీనియర్ నాయకులు ఆయన ఇప్పుడు అధ్యక్షులు శ్రీశైలము అని చెప్పేసి ఒక కమిటీ ఉన్నారు. మరి మొన్న ఆదివారం నాడు నైట్ పోయినట్టు అనుమానం వస్తుంది. మాకైతే ఎవరం చూడలేదు. చూస్తే మంచిగా దొరికితే అప్పుడే బాగుంటుండే కానీ నైట్ పూట తీసినట్టు ఎవరం చూడలేదు. అంటే ఎన్ని సంవత్సరాల పురాతనమైన శివలింగం ఇది ఇక్కడ? అంటే శివుని విగ్రహం అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు పెట్టిరు అనేది తెలుసు. ఇప్పుడు ఎంత పెద్ద మనుషులు ఇప్పుడు యాదయ్య గారు వీళ్ళంతా ఎప్పటి నుంచో పెట్టాము మా అంజనూరు గుళ్ళ. మేము చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళ మంచి వీళ్ళ ఏజ్లో ఉన్నప్పుడు యంగ్ ఉన్నప్పుడు పెట్టినట్టున్నారు. మేము చిన్నపిల్లలం అప్పటికి. చెప్పండి, అంటే మీరు ఎన్ని సంవత్సరాల విగ్రహం, అది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు? అంటే మాకు తెలివి రాకముందు నుంచి ఆ విగ్రహం అక్కడ ఉంటే ఏం చేశారంటే ఈ మొన్న హనుమాన్ గుడి కట్టిర్రు. హనుమాన్ గుడి కట్టి ఏం చేశారంటే పంతులు వచ్చి ఏం చెప్పిండు, శివుడు అక్కడ ఉండొద్దు, అంజనూరు గారి దగ్గర ఉండొద్దు, ఇక పక్క పెట్టుకోవాలంటే ఈ మా పిల్లలు ఏం చేశారంటే తీసుకొచ్చి ఈడ జాగ ఉంది మనకు, ఈడ ఆక్రమించుకొని ఒక గుడి కట్టిద్దాము, శివుని టెంపుల్ చేద్దామని ఓ లెక్కలు పెట్టి ఈడ పెట్టించినాం. పెడితే ఇక మరి ఈడికెళ్ళి సార్ మరి ఎప్పుడు పోయింది, నిన్న మొన్న పోయిందని ఇప్పుడు మనకి ఇప్పుడే తెలిసింది. అది ఇక మొన్న ఈ 2 రోజుల కింద తెలిసిపోయింది. అది నిన్ననే తెలిసిపోయింది. అది మంచిగా కట్టి చేద్దాం అనుకున్నాం. వీళ్ళది సర్పంచ్లది టైం అయిపోయింది. టైం అయిపోయాక మళ్ళీ వీళ్ళది చాలా టైం తీసుకురు సార్. వీళ్ళు 2 ఏళ్ళు టైం తీసుకురు. ఇక మళ్ళీ కొత్తగా కమిటీ వేసి ఇప్పుడు వీళ్ళు అయిలే వీళ్ళంతా ఒకటి లెక్కలు చేసారు. మా కొత్త సర్పంచ్ వచ్చిండు. ఆ లెక్కల ఈ గుడి కట్టిద్దామని చేసినాము. ఈ ఎప్పుడు పోయింది మనకు తెలియదు. రాత్రియే నాకు ఈ సంగతి తెలిసింది సార్. మాకు ఆ శివునే తీసుకొని పోయారు. మరి ఎవరు తీసుకుపోయారు ఎక్కడ తీసుకోరు మాకు తెలియదు సార్. అదే మా లెక్కలు ఏంటంటే ఈ లెక్కలు ఆడ ఉండొద్దు, అక్కడ అంజనేయుని గుడి కాడ శివుడు ఉండొద్దు అని ఇక్కడ తెచ్చి ఇక్కడ మనం గుడి కట్టుకుందామని ఇక్కడ తెచ్చి పెడితే
తీసుకోం. అంటే ఒక సామెత ఉంది, గుడిలో లింగాన్ని కూడా మింగినారు అనే సామెత కూడా ఇప్పుడు సేమ్ ఇదే ఇప్పుడు ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ మాఫియా కూడా ఇదే వర్తిస్తాను. ఆ లెక్కలు వస్తుంది కానీ ఆ లెక్కలు వాళ్ళు ఏం లేదు సార్, అది కరెక్ట్గా అది వర్తిస్తుంది కానీ అది ఆ లెక్కలు మా లెక్కలు మా పిల్లలు అందరూ మా పిల్లలే మా లెక్కలే అందరూ ఉండు కానీ మా ఊళ్ళో ఆ లెక్కలు లేరు. ఇక్కడ నుంచి పోయిన శివలింగం మీకు మళ్ళీ దొరికింది, కొయ్యలగూడెంలో దొరికింది. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు సార్? మేము ఒకటే శివలింగాన్ని మాకు ఇవ్వాలి, వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇస్తారని తెలిసింది. అయితే మా లింగం మాకు ఇస్తే మళ్ళీ మేము ఇక్కడ మా కమిటీ కొత్త కమిటీ ఉన్నారు, వాళ్ళంతా సహకారంతో వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే మేము పెద్ద మనుషులుగా మాజీ ప్రజాప్రతినిధులుగా మేము గ్రామస్తులుగా మేము వాళ్ళకి 100% సపోర్ట్ ఉంటాం. ఒక టెంపుల్ కడుతుంది కూడా తలా వంతు మా వంతు సహకారం మేము అందిస్తాం. సార్ ఒకటి ఏంటంటే సార్, దీని మీద అయితే రియల్ ఎస్టేట్ మాఫియా కన్నుపడింది. ఎందుకంటే వాస్తవానికి సార్ నా దగ్గర మా అంతా రియల్ ఎస్టేట్ మా ఊర్లో కూడా ఏదంటే ఇది కళ్యాణి వెంచర్ అనేది ఉంటుంది, లేఅవుట్ ఉంటుంది. మీకు ఇప్పుడే నేను చూపిస్తాను దాన్ని. ఎందుకనంటే ఇది సార్ టెంపుల్ జాగా అనేది ఉంది కదా, ఈ మూలకు ఏదైతే మూల ఉందో ఈ మూల మీద ఉంటుందన్నమాట. దీన్ని కమర్షియల్ బిట్గా డాక్యుమెంట్ చిత్రీకరించి, సరే ఉంటే కమర్షియల్ బిట్ ఉంటే నీకు గుడి తర్వాత ఉంటే తీసుకోండి తప్పులేదు, కానీ టెంపుల్ జాగానే ఇదే అని చెప్పేసి మరి వాళ్ళు ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్ళు ల్యాండ్ వాళ్ళు చేసిరేమని అనుమానము. కాకపోతే ఏంటంటే సార్, ఇప్పుడు మనం చూడండి ఎవరు అనేది చెప్పలేము, బట్ ఏంటంటే జాగనైతే అంత ఈజీగా మేమైతే వదిలిపెట్టము. ఒక విగ్రహం ఇక్కడ పెట్టాను సార్, ఆ విగ్రహాన్ని ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయేంత బలం ఉండొద్దుగా, ఆడు పెద్దగా ఉండొచ్చు, ప్లాట్ ఉండొచ్చు, కథ ఉండొచ్చు. ఊరోళ్ళకు సమాధానం చెప్పి ఇది నాకు ప్లాటు, ఈ విగ్రహం ఇక్కడ పెట్టొద్దు, ఇక్కడనే తీసుకుపోయి ఇంకో తను వేరే తను పెట్టుకో అని ఆ లెక్కలు పెట్టి చెప్తే మనం తీసుకుపోయి ఎక్కడ సరే పెడతాం, లేకుంటే ఇక్కడ వేడికని పెట్టుకుంటాం. తీసుకుపోయి నువ్వు ఎక్కడో దొంగతనంగా తీసుకుపోయి ఎక్కడ తీసుకుపోయి చేస్తే మేము అప్పుడు మా దేవుడు ఎక్కడ పోవాలా? దేవుడు సుమారుగా 10 సంవత్సరాల నుంచి అవుతుంది సార్ ఇది ల్యాండ్. మమ్మల్ని బెదిరించారు కూడా. రాధా లక్ష్మణరెడ్డి వాళ్ళ హస్బెండ్కి లక్ష్మణరెడ్డికి చేస్తే ఈడ మేము వచ్చినాం, ఒక 10 మంది వచ్చినాక చనిపోయాడు జక్కుల సాయిలు అని చెప్పేసి వాళ్ళు కూడా ఎవడొస్తాడో రారి మా ఊరోళ్ళంతా ఒకటి ఉంటాము సంతం చేస్తామంటారు, రారా చూసుకుందామని చెప్పి ఆయన కూడా ఫోన్లో మాట్లాడిపించినాం. ఇంచుమించు 7-8 ఏళ్ళు అయింది. ఇక వాళ్ళు వేరే వాళ్ళ చేతులు మారిందో ఏమో, మొత్తం మీద దీని కార్యక్రమానికి పూనుకోరు వాళ్ళు. ఇచ్చిపెట్టేది అయితే లేదు సార్ జాగనం. మొత్తానికి మీరు టెంపుల్ ఇక్కడ కట్టాలని మీరు నిర్ణయించుకున్నారు? 100%. సరే మేము మాది ఏముంటుందండి సార్, రాజకీయాలు అనేది ఏం లేదు, మేము రాజకీయాలు అతీతంగా మేము ఎలక్షన్ల వరకు ఉంటాం, ఆ తర్వాత అంతా కలిసిమెలిసి ఉంటాం. మేము కొత్త బాడికి సహకరిస్తాము, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మేము 100% సపోర్ట్ చేసి గుడి నిర్మాణానికి 100% సహకరిస్తాం. ఇప్పుడు చెప్పండి, మీరు కొత్త కమిటీ మెంబర్గా ఉన్నారు కాబట్టి, మీరు చైర్మన్గా ఉన్నారు కాబట్టి, అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి, అంటే గుడికి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు భవిష్యత్తు? ఇక్కడ ఏదైనా గుడి లెక్క కట్టి మంచిగా కంపౌండ్ వాళ్ళు కట్టి భద్రతగా ఒక పంతులన్న వాచ్మెన్ పెట్టి ఇక్కడ భద్రత చూడాలని కోరుకుంటున్నాం సార్. మేము కూడా పొద్దున కొయ్యలగూడెంకి వెళ్ళడం జరిగింది, వాళ్ళతో కూడా గ్రామస్తులతోటి అట్లాగే ఆలయ పూజారితో కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఏమన్నారంటే ఇక్కడ ఈ శివలింగం పెగిలిపూర్ వాళ్ళది, వాళ్ళు కూడా మాకు ఫోన్ చేశారు, మేము కూడా వాళ్ళతో మాట్లాడినాము, మాకు కూడా ఒక లెటర్ రాసి ఇచ్చిన తర్వాత మేము కూడా వాళ్ళకి ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఒక్కరోజు శివునికి అభిషేకం చేసుకునే అదృష్టం మాకు కలిగింది, మా ఊర్లో ఒక శివలింగం వెలిసిందని అదృష్టంతో మేము భావించాం, కానీ సాయంత్రం వరకు కూడా మాకు ఆ సంతోషం కూడా నిలవలేదు అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. దీనికి ఏమంటారు మీరు? అంటే వాళ్ళకు గ్రామస్తులకు మీరు ఏ విధంగా చెప్తారు? మీరు మా గ్రామస్తులు మేమేదో అంత చూడలేకపోయినా వాళ్ళైనా మా దేవుని మంచిగా కాపాడి మాకు ఇస్తుంటే చాలా సంతోషం సార్. అంతే సార్. చెప్పండి, అంటే మీరు గ్రామస్తులుగా మీరు మీ ఊరు నుంచి శివలింగాన్ని కూడా దొంగలించి వేరే ఊర్లో పడేయడం జరిగింది, వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో ఇదే గుడి కాకుండా వేరే గుడిలో కూడా దేవాలయాలకు సంబంధించిన కానీ దేవునికి సంబంధించిన కూడా ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటాయి? మా శివుని మా ఊరికి అప్పగిస్తే మాకు చాలా సంతోషం. మేమందరం మా శివుడిని మేము పూజించుకుంటాం. ఇక్కడ ఒక షెడ్ వేసుకొని మేము మా దేవుడిని మేము కాపాడుతాం. మా అధ్యక్షుల వారి మేము అందరూ సహకరిస్తాం సార్. మా శివుడు సరే కొయ్యలగూడెం కాకుండా ఏడుండో మేము తీసుకొచ్చి మా